ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఏమిటి ఎంతసేపా? అవతల మొత్తం టైం అయిపోయింది, త్వరగా రా. వీడు ఇంకా రాడేంటి? ఎవరిని వస్తున్నారు చూడు. ఎవరు లేరు. లాయర్ గారికి చిన్న పని పెడదాం, వెనకరా. ముహూర్తం టైం అయింది, పెళ్లి కొడుకు ఎక్కడరా? కంగారు పడకన్నయ్యా, అర్జెంట్ అని టాయిలెట్కి వెళ్ళాడు. టాయిలెట్ కడుపులో అజీర్తి చేసి విరోచనాలు పట్టుకున్నాయి. ఈ ఖర్చు పెట్టమా. తప్తకాంచన సంకాశం కర్పూరేణ సమన్వితం నీరాజనం ప్రదాస్యామి దేవతుభ్యం నమోస్తుతే. సుమగస్తేకదంతస్థ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో వినాయకః. సుముహూర్తే సావధానం సులగ్నే సావధానం లక్ష్మీనారాయణజ్జాల సావధానం గౌరీశ్రేరజితశ్చ కద్రవిదతే భూతిః సువర్ణా శుభా సావిత్రే చ సరస్వతే చ సురభిశ్చరుంధతే. వాడు తప్పకుండా వస్తాడు. ఇక్కడ తాళి కట్టేటప్పుడు అక్కడ వాడు తల నరుకోవడం జరుగుతుంది. ముహూర్తం టైం అయిపోయింది, భజంత్రీలు వాయించండియా. తీసుకోండి, తీసుకోండి. అన్నయ్య మనకెందుకు, వాళ్ళు నరుకు చేస్తారు. అది చూడండి. తాళి కట్టడానికి మీ కొడుకు వచ్చాడు, చూడలేదా? పట్టుకొని రావండి. బలరాముడు ఆగండి. ఎవరిని ఎవరు నరుక్కొని అవసరం లేదు. నేను తాళి కట్టడం లేదు. ఇప్పటికే నా అర్థమైందా నాన్న? ఈ కుట్ర మీకు తెలియడం కోసమే ఈ నాటకం ఆడాను. తన కొడుకుల్ని మీ దగ్గరికి సహాయానికి పంపి జానకి మెళ్ళలో నన్ను తాళి కట్టమని మనం కొట్టుకు చావాలని ప్లాన్ వేసింది బసవ పున్నమ్మ. నేను చేసినంత అవివేకంతోనో అహంకారంతోనో మీరు భావిస్తే నన్ను క్షమించండి. మీకు ఇష్టం లేని ఈ పెళ్లి నేను చేసుకోను. అలా అని జానకిని వదిలి నేను బతకలేను. జానకి, నన్ను క్షమించు. ఇంతకు ముందు నీ పెళ్లి చెడగొట్టింది మా నాన్న అయితే ఇప్పుడు నేనయ్యాను. మా నాన్న మనసు నొప్పించి
ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగని నువ్వు లేనిది నేను బతకలేను. ఆగరా, జానికి మెళ్ళలో తాళి కట్టరా. లేదు, నాన్నగారు చెప్తే కానీ నేను కట్టను. ఆయన మనసు తెలిసిన పరశురామే కొడుగ్గా చెప్తున్నాను. కట్రా తాళి, కట్రా. నేను చెప్తున్నాను, కట్టు. తప్పుకోండి, వాయించండి భజంత్రీలు. ఆపండి, ఆపారంటే ప్రాణాలు తోడేస్తాను. నా సంగతి మీకు తెలీదు. మోగించండి భజంత్రీలు. పట్టుబాబుతాడు. తీసుకుతాళి. ఇంకా మీ పగ మిగిలిందా? పగని మర్చిపోయి చనిపోయిన మీ భర్త స్థానంలో నిలబడి ఈ పెళ్లి జరిపించడానికి వచ్చిన ఆ మహానుభావుని అర్థం చేసుకోవడానికి పెద్ద మనసు కావాలి. నాన్నగారు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పని మీరు మమ్మల్ని వెలివేస్తే బ్రతికున్నంత కాలం మీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాం. మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి. రాజేశ్వరా, నాన్నగారు మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. అత్తగారి దండం పెట్టవే. ఒకనాడు ఇలాగే పెళ్లి పందిట్లో కత్తులు దూసుకుని బద్ధశత్రులు అయినాం. మళ్ళీ ఈ పెళ్లి పందిట్లో నేను రక్తపాతం చూడదలుచుకోలేదు. నువ్వు నా మనవరాలి మెడలో తాళి కట్టి మళ్ళీ ఈ రెండు కుటుంబాల్ని ఒకటి చేశావు. నేను జరిగిందంతా మర్చిపోతున్నాను. ఈ క్షణం నుంచి మనం బంధుమిత్రులా కలిసి మెలిసి ఆనందంగా ఉందాం. అందరూ రండి.